రెండు రకాల అనాథలు ఉన్నారు. రెండు మానవ రీతిగా మానవ పద్ధతిలో. మొదటి రకపు అనాథలు అందరినీ కోల్పోయి జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారు. రెండవ గుంపు ఇదొక విచిత్రం. అందరూ ఉండి అనాథగా మిగిలిపోయిన వాళ్ళు. ఏంటి వారికి అందరూ ఉంటారు, కానీ ఏ వైపు నుంచి సహాయం దొరకదో అనాథలుగా ఒంటరి పోరాడుతూ ఉంటారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రెండు కోవల్లో ఏదైనా ఒక కోవకు చెంది అందరినీ కోల్పోయి అనాథగా నువ్వు మిగిలిపోయావా? అందరూ ఉండి బ్రతుకులో నువ్వు అనాథగా ఒంటరి పోరాటంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? తమ్ముడా, చెల్లి, అమ్మా, అన్న, అక్క, ప్రియ తండ్రి, ప్రపంచమంతా నిన్ను అనాథ చేసిన నీవు ఆరాధించే నీ దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ నిన్ను అనాథగా విడవడు. అనాథగా ఉన్న నీకు దేవుడే నాథుడై, నాథుడు అంటే బాధ్యత తీసుకునేవాడు, నాథుడు అంటే కాపాడేవాడు, నాథుడు అంటే పాలించేవాడు, నాథుడు అనంటే ఏలుబడి చేసేవాడు. విన్నారా? నీ జీవితంలో నీ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా నా దేవుడే ఈ దినం నుండి నీ కుటుంబ బరువు బాధ్యతలు ఆయన తన మీద వేసుకొని నాథుడిగా నీ కుటుంబాన్ని దేవుడు పాలించునుగాక.